స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యావత్ దేశానికి ఆదర్శం తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన కులగణనకు రాహుల్ గాంధీ ప్రోత్సహించారన్న రేవంత్ రెడ్డి. ఆత్మకూరులో ముఖ్యమంత్రి పర్యటన, పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు. మేడే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుందాం, కార్మికులకు సిఐటియు పిలుపు. గోడ కూలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రభుత్వం తీరుపై మండిపడ్డ జగన్. మావోయిస్టు స్థావరాలే లక్ష్యంగా భారీ ఆపరేషన్, 150 ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా దళాలు. బుడమేరు 3 గంటల మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి, పనులు వెంటనే ప్రారంభించాలన్న మంత్రి నిమ్మల రామానాయుడు. విజయవాడ రాణిగారి తోటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించిన ఎంపీ కేశినేని శివనాథ్. రేపు పునః ప్రారంభం కానున్న కేదార్నాథ్ పుణ్యక్షేత్రం, సుందరంగా అలంకరించిన కేదార్నాథ్ ఆలయం. ప్రపంచ కార్మికుల పండుగ మేడే, జెండా ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మేడే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించుకోవడానికి పోరాటాన్ని మరింతగా ఉధృతం చేద్దామని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట స్టీల్ సిఐటియు కార్యకర్తలు మేడే కవాతును నిర్వహించారు. మేడే పతాకాన్ని సిహెచ్ నరసింగరావు ఆవిష్కరించారు. అనంతరం మేడే సభలో సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభం రోజురోజుకి మరింత తీవ్రమవుతోందని ఆయన అన్నారు. దీని ఫలితంగానే అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగం పెరిగి ఆర్థిక అసమానతలు పెరిగి తద్వారా తీవ్రవాదం, అరాచకాలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. అదేవిధంగా నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని ప్రదేశాలలో కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా అమల్లోకి తీసుకువస్తున్నారని ఆయన వివరించారు. దీనికి వ్యతిరేకంగా మే 20 జరుగుతున్నటువంటి దేశవ్యాప్తపు సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్టీల్ కార్మిక వర్గానికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేడే స్ఫూర్తితో మనం ఉద్యమించాలి. ఈరోజు యాజమాన్యం, ప్రభుత్వం కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక వర్గాన్ని అణిచేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాయి. కార్మిక వర్గం మీద భారాన్ని పెంచుతూ ఉన్నాయి. కార్మికులను తొలగించి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్పత్తికి అంతరాయం కలిగించే చర్యలు అన్నవి చేపడుతూ ఉన్నారు. ఇదంతా ప్రభుత్వ విధానంలో భాగంగానే జరుగుతూ ఉంది. ఏదైతే మేడే 8 గంటల పనిదినం కోసం పోరాడారో ఆ 8 గంటల పనిదినాన్ని ఈ రోజున లేకుండా చేస్తూ ఉన్నారు. 12 గంటలు 16 గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. దానికి అనుగుణంగా లేబర్ కోడ్లో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. లేబర్ చట్టాలని ఏదైతే పోరాడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ని ఈరోజు తీసుకొచ్చేసి కార్మికుల్ని బానిసలుగా చేసే పరిస్థితులను తీసుకొస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధానాలు మార్చుకోవాలని చెప్పేసి మే 20వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉంది. కార్మిక వర్గం సమ్మెకి కర్షకులు ఎవరైతే ఉన్నారో, రైతాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశవ్యాప్తంగా హర్తాలు ప్రకటించి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే కార్మికుల యొక్క జీతాల మీద దాడి చేస్తూ ఉందో, కార్మికుల హక్కుల మీద దాడి చేస్తూ ఉందో, హెచ్ఆర్ఏని పునరుద్ధరించలేదు, ఏదే టౌన్షిప్లో ఉన్నటువంటి కార్మికులకి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో పోరాడతాం. కార్మిక హక్కులు సాధించుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తా ఉన్నారో, స్ట్రాటజిక్ సేల్ చేస్తా ఉన్నారో ఈ యొక్క ప్రక్రియను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించే వరకు కూడా మేము పోరాటం అనేది చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సింహాచలంలో జరిగిన ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా చందనోత్సవ ఏర్పాట్లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ ఈ దురదృష్టకర సంఘటనలో 7 ప్రాణాలు కోల్పోవటం, అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన 4 ఉండటం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసిన ప్రభుత్వం చందనోత్సవానికి కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆయన ఆరోపించారు. వారి కుటుంబాలకు మంచి జరగాలని, వారి ఆత్మ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి రావాలని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ఘటనను చూస్తే, ఇక్కడ జరిగిన ఘటన, సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా చందనోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటన అయినా కూడా, లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా, నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, అయ్యా నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటన అయినా కూడా, ఈరోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటన అయినా కూడా, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టపై మావోయిస్టు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆపరేషన్ నిర్వహించిన భద్రతా బలగాలు బుధవారం రాత్రికి 2 కొండలను స్వాధీనం చేసుకున్నాయి. 3వ కొండపై హెలికాప్టర్ సహాయంతో బలగాలను దించారు. 5000 అడుగుల ఎత్తులో 100 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కర్రెగుట్టపై భద్రతా దళాలు మావోయిస్టులు అమర్చిన 150 ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశాయి. 24,000 మంది బలగాలతో మావోయిస్టు కీలక నేతలు హిడ్మా దామోదర్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో గుట్టపై జాతీయ జెండా ఎగరవేసిన దృశ్యాలు విడుదల చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో చాంబర్ ఎదుట మహిళా ఉద్యోగిని బైఠాయించి నిరసనకు దిగింది. తనని ఉద్యోగంలోకి తీసుకోకుండా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న ఈవో అంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కొంతకాలం క్రితం జరిగిన పొరపాటు వలన తాత్కాలికంగా తొలగించారు. 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ విధుల్లోకి తీసుకోకపోవడంతో నిరసనకు దిగినట్లుగా సమాచారం. రమాదేవికి మద్దతుగా ఎంఆర్పీఎస్ దళిత సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. అమరావతి సచివాలయంలోని బుడమేరు ఆధునీకరణ, పోలవరం ఎడమ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. బుడమేరు 3 గంటలు మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి నిమ్మల. వరంగల్ క్రాస్ రోడ్డు డివిఆర్ సర్కిల్లో సిపిఐ జెండాను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ఆవిష్కరించారు. 500 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ జరిగింది. శ్రీరామ్ నగర్ నుంచి ప్రారంభమై వరంగల్ క్రాస్ రోడ్డు, ఆటోనగర్, ఎదులాపురం స్టేజీ, ఆదిత్యనగర్, ఎదులాపురం, తాళ్లేసి తండా, సత్యనారాయణపురం, ఇందిరమ్మ కాలనీ, నాయుడుపేటలలో డీజే శబ్దాల నడుమ ఎర్రని జెండాల రెపరెపలతో అట్టహాసంగా సాగింది. అమెరికా దేశంలో ఉన్నటువంటి చికాగో రాష్ట్రంలో వాళ్ళ పోరాటం ఫలితంగా వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి పాలకులు అనుసరించినటువంటి తుపాకు గుళ్లకు గురై వాళ్ళ రక్తం అడుగులో పడాడుతూ వాళ్ళ వంటి మీద ఉన్నటువంటి వస్త్రాలని తరిచి వాళ్ళ రక్తం, ఇది ఎర్ర జెండా మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హక్కుల పరిష్కారం అవుతున్న
యాదాద్రి భువనగిరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పాస్ అయిన ప్రతి విద్యార్థికి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని కంకణాలగూడెంను కలెక్టర్ దత్తత తీసుకున్న విషయం విదితమే. సదరు గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ చంద్రచారి 10వ తరగతిలో 73% మార్కులతో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించడంతో కలెక్టర్ విద్యార్థి భరత్ చంద్రచారికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భరత్ చంద్రచారి కంగ్రాట్స్. నేను కలెక్టర్ మాట్లాడుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ నీదే చూసా రిజల్ట్. వెరీ గుడ్ అన్న, మంచిగా వచ్చినాయి మార్కులు. చాలా అద్భుతంగా కష్టపడ్డావు. మధ్యలో డ్రాప్ అవుట్ అయినా ఏదైనా మంచి ఆత్మవిశ్వాసంతో చదివినావు, పాస్ అయినావు మంచి మార్కులతో. 73% కదా, వెరీ గుడ్, కంగ్రాట్స్. ఎందుకు ఒక్క దాంట్లో 50 వచ్చింది కానీ సరే, లెట్ ఇట్ బి. మొత్తం కూడా 84, 75 అన్నీ చాలా బాగా వచ్చినాయి మార్కులు. ఐ థింక్ మ్యాథమెటిక్స్లో 84 వచ్చినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి నెక్స్ట్ రేపు వస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తా. అమ్ముందా ఈయన? అమ్మా నమస్తే తల్లి, కంగ్రాట్స్ అమ్మా. బాగా చదివిండు భరత్ చంద్రచారి. 73% వచ్చిందంటే డిస్టింక్షన్ వచ్చింది. మంచి 73% వచ్చింది. నీకు తెలుసు కదా, నువ్వు ఆల్రెడీ ఎస్ఎస్సి పాస్ కదా. మంచి మార్కులు వచ్చినాయి భరత్కి. అదే 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 ఇక అట్లా కలిసి వచ్చింది. తర్వాత ఇక అన్నిటికంటే మనం ఎంత చేసినా చదువుకోవాలి కదా, మా స్టూడెంట్ చదివితేనే అవుతుంది. భరత్ బాగా కష్టపడి ఒక చదివింది కాబట్టి మంచి మార్కులు వచ్చినాయి. మామూలు పాస్ మార్కులు కాదు, 70% అబోవ్ వచ్చినాయంటే చాలా మంచి చదివిండు, మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ ఆలోచించాలి. అక్కడ మనం పాలిటెక్నిక్ అని చెప్పి మనం పెడితే మరి ఉండలేకపోయిండు. భరత్కి ఏమో ఒకసారి అడుగుదాం. భరత్ పాలిటెక్నిక్ మరి అక్కడ ఉండలేక వచ్చినావు కదా నువ్వు. సరే మరి బుక్ ఏమైనా బుక్లు ఉన్నాయా పాలిటెక్నిక్? ఇంట్లో ఉండి చదువు. బుక్ చెప్పినా, ఓకే రైట్. తర్వాత ఐటీఐది కూడా మాట్లాడినా. మరి నీకు అదంటే ఇది, ఇదంటే ఇది, కానీ ఐటీఐ చిన్న కోర్స్ అయిపోతుంది. పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చు. తర్వాత IIIT బాసర్లో కూడా అప్లై చేయమను. చూద్దాం దాంట్లో మరి పర్సంటేజ్ కవర్ అయిపోయి వస్తే ఇక అదృష్టవంతుడి. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తా. ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్, డన్, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మీద పిడుగు పడటంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ రాణిగారి తోటలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ సొమ్ము అందజేశారు. కేసినేని శివనాథ్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని అన్నారు. ఉత్తరాఖండ్ కేదార్నాథ్ క్షేత్రం మే 2న పునః ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సిబ్బంది పుష్పాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా ఈ నెల 30 నుంచి మొదలవనున్నటువంటి చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను కూడా చార్ధామ్ అని పిలుస్తారు. ప్రపంచ
ప్రపంచ కార్మికుల పండుగ మేడే అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మేడే సందర్భంగా నేడు మోండా డివిజన్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద తలసాని జెండా ఎగురవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు మరియు విజయ డైరీ కార్మికులతోటి కలిసి ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు అందిస్తున్న సేవలే మన సమాజ నిర్మాణానికి బలమైన మూల స్తంభాలు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. వారి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకోవడానికి తన హక్కులను సాధించిన రోజు ఈరోజు, పని దినాలు తగ్గించిన రోజు, పని సమయంలో సమీక్షించిన రోజు. మరి ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా మరి మేడే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది తెలంగాణ కార్మికులు. మరి ఆ రోజందరూ కూడా అందరూ బ్రహ్మాండంగా ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించారు. అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. అది వీళ్ళందరూ కూడా తెలంగాణ వస్తే కార్మికులకు ఇంకా మంచి సంక్షేమ పథకాలు అంటున్నారు. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు రవీంద్రనాథ్లో బ్రహ్మాండంగా కార్మిక దినోత్సవం జరుగుతుంది. ఇక్కడ కార్మికులు ఎవరైతే పనిచేసిన అక్కడ కూడా అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. ఈరోజు మరి కార్మికులకు పెద్దపీట అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఉన్నారు. వాటి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకు భాగస్వామ్యం ఉండాలి. ఇళ్ళల్లో కానీ పెన్షన్స్లో కానీ దేంట్లో కానీ మరి ఈరోజు రేషన్ షాప్లో సన్నబియ్యం ఇస్తున్నారు. వాళ్ళకు కూడా పద్ధతులు కూడా సన్నగా అందుతాయి. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా కూడా గత ప్రభుత్వం చేసిన కన్నా ఇంకా మెరుగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళు కూడా సాలరీస్ కూడా పెంచాలని చెప్పి వాళ్ళకి పర్మిట్ చేయాలని చెప్పి వాళ్ళ కార్మికులు కోరుతున్నారు. డెఫినెట్గా ఈ దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ గారు తీసుకెళ్తాం. ఈ కార్మికుల పక్షాన్ని ఎప్పుడు 24 అవర్స్ అవైలబుల్ ఉంటాం. ఏ సమస్య వచ్చినా కార్మికులకు వచ్చిన జనాభా లెక్కల్లో కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయంపై పలు బీసీ సంఘాలు హైదరాబాద్లోని సంబరాలు చేశాయి. ఆల్ ఇండియా ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదర్గూడ కూడలిలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీ ఆజాద్ ఐకాస్ చైర్మన్ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఢిల్లీలో 22 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతిఫలం దక్కిందని ఆళ్ల రామకృష్ణ అన్నారు. దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జాతి గణనలోని కుల గణన చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా వేగవంతం చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. జ్యోతిరావు పూలే ఆశయాలను 1931వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రిటిషర్లు కులగణన చేపట్టారని, తిరిగి 2010లో మన్మోహన్ సింగ్ కులగణన నివేదికను తీసుకువచ్చినప్పటికీ నరేంద్ర మోడీ ఆ నివేదికను తొక్కిపెట్టారని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియా మిత్రులారా, మీకందరికీ తెలుసు, 100 సంవత్సరాల నుంచి ఈ దేశంలో 1931 బ్రిటిషర్స్ ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఈ దేశ జనాభాలో ఉన్న వాళ్ళ కులాల వారిగా వివరాలు సేకరించడం జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో సమాచార సేకరణ జరగలేదు. 2010లో మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు, సమాచార సేకరణ చేసిండ్రు. కానీ ఆ వివరాలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు, ప్రభుత్వం ఆమోదించలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కలిపేసిండ్రు. ఈ 11 సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ
శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన, దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు ఈ దేశ ప్రజలకు. ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణను ఏర్పాటు చేస్తాము, వివరాలు సేకరిస్తాము. అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే, ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. ఈరోజు రాహుల్ గాంధీ గారి హామీ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని అందించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదేవిధంగా అందులో భాగస్వాములను అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం. రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న, బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న. ఈరోజు పెద్దలు కేశవరావు గారు, హనుమంతరావు గారు, మధుయాస్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలామంది మిత్రులు, షబీర్ అలీ గారు, చాలామంది శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు. ఈ అభినందనలు నాకు కాదు, రాహుల్ గాంధీ గారికి చెందాలి. వారి ఆలోచనను వారి సూచనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణను చేపట్టడం జరిగింది. స్పష్టంగా పారదర్శకంగా అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం జరిగింది. ఇందులో మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యూమరేటర్ల వరకు దాదాపుగా 150,000 మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా 90 రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. పేదల సేవలు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఆత్మకూరులో పర్యటించారు. ఎస్టీ కాలనీలో చలంచెర్ల సుస్మితకు 4,000 పెన్షన్ అందించి వారి కుటుంబం బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెగా డిఎస్సికి సన్నద్ధమవుతున్న సుస్మితకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. మళ్ళా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను, చదువుతున్నాను సార్. డిఎస్సి పడింది కదా సార్, డిఎస్సి చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా, డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏం చేయట్లేదు సార్, చదువుకుంటా, అది ప్రిపేర్ అవుతా. ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా, ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. నువ్వు పాపమ్మా, నువ్వేం చేస్తావా? నువ్వమ్మా కూలి పని చేసుకుంటావు. నువ్వేంటా? మా తమ్ముడు, మీ అక్కయ్య. నువ్వు ఐటీఐ చేసావు, చేసి ఏం చేస్తున్నప్పుడు? ఎక్కడ? కాళాస్ దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తారు మనకి? ఎంత ఇస్తున్నా? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు, నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.